అమరవీడు జయంతి సందర్భంగా నెల్లూరు అనిల్ గార్డెన్స్ నుంచి వనం తోపు సెంటర్ వరకు జిల్లా ఎరుకల అధ్యక్షులు నల్లగొండ శివ ఆధ్వర్యంలో ఎరుకల గుర్తింపు ర్యాలీ నిర్వహించారు. ఓటు బ్యాంకుగా మాత్రమే ఎరుకలను వినియోగించుకుంటున్నారని, ప్రత్యేక గుర్తింపు లేదని ఈ సందర్భంగా శివ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక భవనం కానీ కార్పొరేషన్ కానీ లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్నారు. తమ వర్గాన్ని గుర్తించాలన్నారు. మరి ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మా ఎరుకల కులస్తులు దాదాపు నెల్లూరు జిల్లాలో ఇంచుమించు ఒక 700 నుంచి 800 కాలనీలు ఉండగా ఒక 50,000 నుంచి 60,000 ఓటర్లు ఉన్నా కానీ ప్రభుత్వం వారు మా ఎరుకల కులస్తుల్ని ఓటర్గా చూస్తున్నారు. కానీ ఎరుకల అని ఒక ప్రత్యేక గుర్తింపు లేదు మాకు ఈరోజు దాకా. ప్రజాప్రతినిధులు కూడా అసెంబ్లీలో కూడా ఏరే వర్గం గురించి మాట్లాడుతున్నారు. కానీ మా ఎరుకల సమస్యల గురించి ఏ ప్రజానికం ఏ ప్రజాప్రతినిధి కూడా ఎక్కడ కానీ మాట్లాడలేని పరిస్థితి. అయ్యా, మీకు తెలియజేస్తున్నాం, ఎప్పుడూ లేని నెల్లూరు జిల్లాలో ఎరుకల కులస్తులు ఇంచుమించు ఒక 70,000 కుటుంబాలు అందరూ కలిసికట్టుగా ఐక్యమయ్యి మేమంటూ ఉన్నామని గుర్తించండి అని చెప్పి ఈరోజు నెల్లూరు నగరంలో ర్యాలీ చేయడం జరుగుతుంది. నేను ప్రభుత్వానికి ఒకటే విన్నవించుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విన్నపం నా ద్వారా. సార్, మా బతుకులు రెక్కడితేగానే తొక్కన్న పరిస్థితి. మాకంటూ నెల్లూరు జిల్లాలో గుర్తింపు లేదు, ఓ ప్రత్యేక ప్రస్థానం కూడా లేని పరిస్థితి. ఐటీడీకి వెళ్ళినా కానీ మమ్మల్ని గుర్తించట్లేదు. మాకంటూ ఒక ఎరుకల భవనం కూడా లేదు. అదేవిధంగా మీరు ఎన్నికల ప్రచారంలో కూడా మేము అధికారంలోకి వస్తే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఎరుకల కులస్తులకు ప్రత్యేకమైన కార్పొరేషన్ కూడా ఇస్తామని చెప్పి మీరు హామీ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మేము గత ప్రభుత్వాన్ని వదిలి ఈరోజు మీ మాటపై నిలబడి మా ఎరుకల కులస్తులు నెల్లూరు జిల్లాలో ఉండే ఎరుకల కులస్తులు ఒకే దానిపై ఐక్యంగా ఉండి ఎన్డీఏ కూటమిని మేము పిలుచుకున్నాం. అందువల్ల సార్, మాకంటూ నెల్లూరు జిల్లాలో ప్రత్యేకమైన ఐటీడీ కావచ్చు, లేదా ఐటీడీలో మాకంటూ ప్రత్యేకమైన గుర్తింపు కావాలి. అదేవిధంగా మాకంటూ ఎరుకల ప్రత్యేక భవనం కూడా కావాలి. అదేవిధంగా మమ్మల్ని మా సమస్యల పట్ల ప్రజాప్రతినిధులు కూడా అసెంబ్లీలో మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.